నాని ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని వదిలేసి ఆ ఫీల్డ్ని వదిలేసి యాక్షన్ ఫీల్డ్ని ఎంచుకున్నారు? యాక్షన్ ఫీల్డ్ నేను ఎంచుకోవడం కాదండి. ఐ థింక్ అది డెస్టినీ డిసైడ్ చేసింది. నేను నేను ఎంచుకుంటే జరిగే పనులు కాదు ఇవన్నీ. ఎందుకంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేమి ఒక పెద్ద స్టార్స్ అని కాదు, అలానే నా మీద ఒక్క రూపాయి పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ లేడు, లేదంటే అలాంటి అలాంటి వెనకాల ప్రాపర్టీస్ కానీ నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. సో నేను యాక్టర్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం డెస్టినీ అని చెప్పాలి. అసలు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు మిమ్మల్ని హీరోగా చూసుకోవడానికి ఏ క్వాలిటీని చూసారు? మీరు ప్రభాస్లో 6 ఫీట్ హైట్ లేదు, అండ్ 6 ప్యాక్ బాడీ లేదు, డాన్స్ కూడా నార్మల్గా చేస్తారు. మీలో ఏ ఎనర్జీని గుర్తించారు? ఏ పాజిటివ్ క్వాలిటీస్ని మీరు గుర్తించి ఆన్ స్క్రీన్ వచ్చారు? నేను గుర్తించలేదండి, నాతో సినిమా చేసే డైరెక్టర్లు గుర్తించారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే అష్టచమ్మ చేసేటప్పుడు నేను మోహన్ గారు వీళ్ళందరూ మా సినిమాకి నువ్వే హీరో అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళ మీద జాలేసింది నాకు. అంటే పాపం పిచ్చోళ్ళు నన్ను పెట్టుకుంటున్నారు, ఎవరు వస్తారు అని అనుకునేవాడిని. బట్ అప్పుడు నేను గ్రహించిన ఏం లేదు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ 8 ఏళ్లలో నా బలం ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, ఈరోజు ప్రేక్షకులు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఒక హీరోగా కంటే కూడా మనోడు నాని అన్న ఫీలింగ్తో చూస్తారు. అది అదృష్టం అండి. హీరో అంటే ఏముంది, ఎవరైనా ఏదైనా సినిమాలు చేస్తే హీరో అవ్వచ్చు, లేదంటే సక్సెస్లో అయితే స్టార్ అనిపించుకోవచ్చు, కానీ మన అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో రావటం అన్నిటినీ మించిన అదృష్టం అనమాట. ఐ థింక్ మీరు అంటున్న మిగతా ఏ క్వాలిటీసు లేకపోయినా అన్నిటికంటే మించి కావాల్సిన ఒక సూపర్ క్వాలిటీ దేవుడు ఇచ్చాడు. అందులో నేను కష్టపడింది లేదు, ఫ్రీగా ఇచ్చాడు. సో నేను తీసుకున్నాను.